నిన్న అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినామని చెప్పినా కదా, అసలు నాకు ఉన్నట్టే అనిపించలేదు. ఎందుకంటే నైట్ టైం 10 o'clock అట్లా మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయినాం. ఎందుకంటే నాకు మార్నింగ్ 9:30కి అట్లా ఒక ఎగ్జామ్ ఉండే అనమాట. ఇంకో విషయం, లక్కీకి కూడా స్కూల్ ఉంది. నైట్ టైమే స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా కష్టం కదా. హడావిడిగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఎగ్జామ్ సెంటర్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. లక్కీని ఆల్రెడీ స్కూల్ కి పంపించేసిన 8:30కి అట్లా. చిన్నోళ్ళు వేసేసరికి ఆల్మోస్ట్ 8:45 అట్లా అయిపోయింది. లంచ్ బాక్స్ వరకు ప్రిపేర్ చేశాను. ఇంట్లో వంట కూడా ఏం చేయలేదు. ఎర్లీ మార్నింగే దోశ అయితే చేసుకొని తినేసాం, కానీ చిన్నోడికి అసలు ఏం తినిపించలేదు. అందుకే వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో 2 బనానా దోశ అయితే తీసుకెళ్లాను. అక్కడికి వెళ్ళినాక తినిపిస్తాడు కదా అని. ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన, పాస్ కూడా అయిపోయినా. ఎందుకంటే అక్కడ రిజల్ట్ ఇన్స్టెంట్ గా మనకి తెలిసిపోతుంది. ఇంకా వచ్చే దారిలో చేపలు తీసుకున్నాం, చాలా బాగుంటాయి. దీపావళి పండుగకి ముందే మన దగ్గర కొంతమంది అయితే హెన్నా ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకున్నారనమాట. అవి పోస్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయినాం. అన్ని తిరిగేసరికి నా ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేకుండా అయిపోయింది. వదిలేస్తే ప్రశాంతంగా పడుకోవాలనిపించినంత నీరసంగా ఉంది. చిన్ను కూడా అంతే నీరసంగా అయిపోయాడు. పాపం పెద్దవాళ్ళం మనకే అలా ఉంటే చిన్నుడు వాడికి ఎలా ఉండాలి. ఇప్పుడు వంట చేసే ఓపిక కూడా లేదు నాకు. ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం అయితే చికెన్ తీసుకొని వెళ్ళాము, ఎయిర్ ఫ్రై చేసుకొని తినొచ్చు అని చెప్పి. ఫ్రెష్ అయిపోయి మంచిగా ఒక మూవీ పెట్టుకొని కడుపు నిండా తినేసాను. ఇప్పుడు ఒక స్లీప్ వేస్తే తప్ప హెల్త్ సెట్ అవ్వదు. బాయ్ మరి.